హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్గా స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది స్వామివారి దర్శనానికి ఎంట్రెన్స్. ఇది సో ఇది ఎంట్రెన్స్. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఎంట్రెన్స్లోనే స్వామివారి పదాలు అయితే కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్లో ఇదొక ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇట్లా స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ అంటే ఒక తిరుపతి స్టెప్స్ లాగానే ఉండవు, జస్ట్ ఒక 100-150 ఉంటాయి, అంత మించి ఎక్కువ ఉండవు. సో ఇది హైదరాబాద్ నుంచి ఒక 52 కిలోమీటర్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఇది పైకి స్టెప్స్ పైకి ఎక్కగానే సో ఇలా కనపడుతుంది. సో ఇది ఎంట్రెన్స్. ఇది లోపలికి ఇలా దర్శనం పోవడానికి. ఇది కౌంటర్ ఫ్రెండ్స్. మొబైల్ పెట్టడానికి, లగేజ్ పెట్టడానికి ఇదే కౌంటరు. సో మనం ఇలా పైకి వచ్చాము. ఇది స్టెప్స్ వచ్చే రూట్. అది దర్శనం చేసుకొని బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది. మేము వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి చుట్టూ కొత్తగా కడుతుంటారు అప్పుడు. సో అక్కడే ఉంది స్వామివారి ముడుపుల కౌంటర్ కూడా. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, అలానే టికెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళాక చూడడానికి 2 కళ్ళు చాలవు, అంత బాగుంటుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం లోపల. కాచిగూడ నుండి స్వర్ణగిరి డైరెక్ట్గా బస్సు అయితే ఉండవు. మనం ఉప్పాలకి రావాలి. ఉప్పాల నుంచి మనం ఇక్కడ నుంచి బస్సు అయితే ఉంటాయి. అవి కూడా టెంపుల్ దగ్గరికి అయితే బస్సు అయితే రావు. అక్కడ బైపాస్లో ఆపుతారు. అక్కడి నుంచి ఆటోస్ రావాల్సిందే. ఆ ఆటోలు కూడా ఫుల్ అవుతూనే వాళ్ళు వస్తారు, లేదంటే అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మేమైతే ఒక అర్ధ గంట సేపు పైన వెయిట్ చేసినాము. నేను ముఖ్యంగా గుడికి రావడానికి కారణం ఈ ప్లేస్ కోసమే. సో ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది చూడడానికి నేను ఈ స్వర్ణగిరి టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఈ ప్లేస్కి రావాలంటే మనం దర్శనం కంప్లీట్ అయినాక బయటకు వచ్చే టైంలో ఇది కనిపిస్తుంది. సో ఇక్కడికి రావచ్చు మనము. ఈ ప్లేస్ చూడడానికి నైట్ టైం అయితే ట్రై చేయండి. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. లైటింగ్స్ వేస్తారు, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బాయ్స్కి మాత్రం రూమ్స్ ఉంటాయని మా ఫ్రెండ్ చెప్పాడు, బట్ ఫ్యామిలీస్కి అయితే నాకు తెలీదు. ఐ థింక్ ఇక్కడ రూమ్స్ అయితే ఉండవు అనుకుంటా. మేము వెళ్ళినప్పుడు అడిగితే రూమ్స్ ఉన్నాయంటే లేవని చెప్పారు మాకు. ఎక్కువ రీల్స్కి, ఫొటోస్కి మాత్రం చాలామంది వస్తుంటారు యూత్ అయితే ఇక్కడ. మేము వెళ్ళినప్పుడైతే రూమ్స్ కడుతుంది. బహుశా ఇప్పుడైతే అందుబాటులో ఉండొచ్చు అనుకుంటా రూమ్స్. స్వర్ణగిరి టెంపుల్ దర్శనం కంప్లీట్ అవ్వగానే యాదగిరి గుట్టకైతే వెళ్ళినాం ఫ్రెండ్స్. సో అక్కడైతే వీడియోస్ అయితే తీయలేదు. ఇక్కడైనా మొబైల్ యూజ్ చేయొచ్చు, అక్కడైతే మొబైల్ యూజ్ చేయడం చాలా కష్టము. ఈ స్వామి దగ్గరికి నుంచి కిందికి చూడగానే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనము స్టెప్స్ ఎక్కిండేది, స్వామివారి పాదాలు అంటే ఎంట్రెన్స్ గేట్ అన్నీ ఇక్కడే ఉండేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.